దావీదు అభిషేకించబడి సౌలు దగ్గర నుంచి పారిపోతున్న పరిస్థితి. అభిషేక్ యోవాబులు వెళ్తా ఉన్నారు. లాస్ట్ కి సౌలు దొరికాడట. అబ్నేరు పక్కన యువతల వైపు దావీదు పక్షం ఎవరన్నా తెలుసా అండి? అభిషేక్ అంటాడా, రాజా పోయి ఏం చేస్తా, తల నరికి తీసుకొస్తా అంటే అప్పటికి దావీదు రాజు కాదు, సౌలు ఎవరు? రాజు. రాజుకు వ్యతిరేకంగా రిస్క్ తీసుకొని పోయి నిలబడ్డానికి తెగించిన మొనగాడు ఎవరండి? అభిషేక్ జ్యేష్ఠ కుమారుడైన సెరూయా. ఒకరోజు నిజంగా రాజు అయినాడంట. వెంటనే న్యూస్ వచ్చింది. ఏం న్యూస్ అంటే అబ్షాలోము అడ్డం తిరిగాడు, మ్యూటినీ జరిగింది, ఉన్న సింహాసనం కూడా ఏమైందంటే కోల్పోయింది. రాజు చెప్పులు కూడా వేసుకోకుండా పిచ్చోళ్ళకి పరిగెడతా ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో. అప్పుడు దావీదు పక్షంలో నిలబడింది ఒకే ఒకరు. ఎవరండి? అభిషేక్. చెప్పాడు, రాజా ఒక మాట అభిషేక్ పోయి ఏం చేస్తా, ఈ చచ్చినకు ఒక ఆఫ్టర్ ఆల్ వీడేంది మాట్లాడు, పోయి తల తెగ నరికి తీసుకొస్తా అనలేదా? కన్నీరులో పక్కన ఉన్నారు, వేదనలో పక్కన ఉన్నారు, శాపాలు పెడుతుంటే పక్కన ఉన్నారు, ప్రపంచం అంతా అవమానిస్తుంటే పక్కన ఉన్నారు, అన్ని పరిస్థితుల్లో ఒకే ఒకరు పక్కన ఉన్నారు. ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఎవరండి? సెరూయా యొక్క కుమారులు. హౌ డిడ్ దట్ లాయల్టీ ఫ్లో ఇన్ ద బ్లడ్? ఇట్ ఈస్ త్రూ టీచింగ్స్ ఆఫ్ సెరూయా.